నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చూడటానికి ఇంత బావుంది అనుకుంటున్నారా? యెస్. తింటే ఇంకా బావుంటుంది. అదేనండి మన చామగడ్డతో కర్రీ. చామగడ్డతో కర్రీనా? పులుసు, ఫ్రై కాకుండా కర్రీనా? యెస్. పులుసు, ఫ్రై కాకుండా కర్రీ. అది ఎలా చేయాలో చూద్దాం. చామగడ్డలను ఒక పాన్‌లో వేసుకొని, వాటర్ పోసుకొని అవి మునిగే వరకి దాంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించండి. ఉడికిన తర్వాత ఒక 80% 90% పక్కన పెట్టండి. దాని తర్వాత ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, పసుపు, కొన్ని మెంతులు, అలాగే శనగపప్పు, వాటితో పాటు 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని దాంట్లో వేసి, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి కొంచెం సాటే చేయండి. సాటే చేసిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ టమాటో మెత్తగా అయ్యే వరకి మగ్గించండి. మగ్గించి మూత ఓపెన్ చేసి తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేయండి. అలాగే మనం ఉడకబెట్టుకున్న చామగడ్డ ఉంది కదా! దాన్ని పొట్టు తీసేసి కట్ చేసి పీసెస్ లాగా అవి దాంట్లో వేశాను. ఇప్పుడు ఒక 3-4 కప్స్ వాటర్ పోసాను. పోసిన వెంటనే నేను ఉప్పు, కారం, ధనియా పొడి ఏసి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ పల్లి పొడి వేసి చక్కగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 5-6 మినిట్స్ ఉడికించండి. మనకి స్మెల్ అంతా వస్తుంది. చామగడ్డ ఉడుకుతుంది. ఎంత బావుంటుందో! అయితే ఉడికిపోతుంది 5 మినిట్స్ తర్వాత. మూత తీసి చూస్తే ఇలా వస్తుంది ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి పెట్టుకొని, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా ఎంత బావుంటుందో! మీరు ఎంత చేసినా అస్సలు మిగలదండి. అంత బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.